శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ పెడతారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుందండి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, మీ రాశికి ఏలినాటి శని ప్రభావం ఉంది. కానీ శని కూడా వక్రగతిలో అయిపోయాడు, వక్రగతిలో వచ్చేస్తాడు. జూలై 27 నుంచి వక్రగతిలో ఉన్నాడు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి కుజుడు మీకు కూడా తోడైపోయాడు. ఏప్రిల్ 2 నుంచి ఆల్మోస్ట్ మార్చి 10వ తారీఖు వరకు కూడా కుజు శనులు కాంబినేషన్ మీరు రాశిలో ఉన్నారు. చాలా డేంజరస్ అనమాట. అంటే ఏంటి, ప్రమాదాలు, నీటి వలన ప్రమాదం మీకు పొంచి ఉన్నది, ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి, అదే మీ మీనరాశి వాళ్ళకి. అలాగే యాక్సిడెంట్ జరగడము, మీ ఒంటి మీద బ్లడ్ కనపడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. ఇక శని కూడా ఉన్నాడు కదా, శని కుజులు ఉన్నారంటే ఎప్పుడు కోపంగా ఉండడము, తీవ్ర ఆవేశంతో ఉండడము, గట్టిగా మాట్లాడము, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. కానీ గురుడు ఉన్నాడు చూసారా, ఆయన ఊరుకుంటాడా? తన యొక్క ప్రభావాన్ని మీ రాశి మీద పెట్టేశాడు. రాశి మీద పడ్డం అంటే జూన్ నుంచి మీ రాశిని చూస్తాడు. జూన్ నుంచి రాశి చూడడం వల్ల మీకు జరగబోయే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. కానీ ఏప్రిల్లో మీకు కుజుడు శనిలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉండాల్సిందే. గురుదృష్టి ఉండదు కదా ఆ టైంలో. గురుడు జూన్లోకి మారుతున్నాడు కాబట్టి గురుదృష్టి ఉండదు. కాబట్టి శని కుజుల ప్రభావంతో శని బలవంతుడయ్యాడు అక్కడ, కుజుడు కూడా బలవంతుడు అవుతాడు మార్చిలో. కాబట్టి మీ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ జరగచ్చు. అంటే పడిపోవడమో, అయితే కంటికి సంబంధించిన పంటికో, చెవికో, తల మీద దెబ్బలు తగలడమో అవకాశాలు ఉన్నాయి తప్ప మనం భయపెడుతున్నాడు మాత్రం కాదండి. మీరు చేసే పూజలు మిమ్మల్ని కాపాడతాయి. సరే, ఫైనాన్షియల్గా కూడా
బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. మీకు ఎందుకంటే కుజుడు ద్వితీయ భావం ఉండడం వల్ల ఏప్రిల్ మే నెలలో బాగా డబ్బులు ఖర్చు పెట్టడం మీ తర్వాతే. అంత బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. అయినా అక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. మీ పిల్లల ద్వారా, మీ చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీ చేస్తున్న ఉద్యోగం ద్వారా అన్నీ ఉన్నాయి. అది చెప్పుకుందాం. సరే, ఏదేమైనా మీకు పూర్తి భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యలో బాగా రాణిస్తారు. మీ తల్లిగారికి బాగుంటుంది. గృహములు, వాహనాలు ఇవి కొనుక్కుంటారు. బంగారం కొనుక్కుంటారు. ముఖ్యంగా మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి బాగా ఉంటుంది. అద్భుతంగా బాగా సక్సెస్ చేస్తారు. ఈ గాయకులకి మాత్రము 16 జనవరి నుండి ఫిబ్రవరి 23 తారీఖు వరకు వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. సరే, అది పక్క పెడితే చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవండి. రైతులకు కూడా పంటలో నష్టాలు రావు. ఖచ్చితంగా చాలా బాగుంటారు. జూన్ నుంచి మరీ అధికంగా ఉంటారు. అసలు మీ రాశి వాళ్ళకండి జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా మీరు తిరుగు ఉండదు. అంటే గురుబలము, కుజబలము మీకు రెండు ఉంటాయి. జనవరి నుంచి కూడా ఉంది, జనవరి కూడా ఉందనుకోండి, అద్భుతం. అంటే ఒక్క ఏప్రిల్ మే నెల తప్ప మీకు ఇంకా మంచి యోగాలే. గురుడు మీకు పుత్ర సంతాన యోగం కలగబోతున్నది. మీకు పుత్రుడు ఇస్తాడు. 2026లో పుత్రుడు కలుగుతాడు. కుజుడు కూడా కలిశాడు. మరి కుజుడు నీచు కదండి అంటారు కదా, కరెక్టే. కుజుడు నీచులో ఉంటాడు. ఆయన సెప్టెంబర్ 18 నుంచి ఉంటాడు. నవంబర్ 13 వరకు ఉంటాడు. 13 వరకు ఉంటాడండి ఆయన. సో నవంబర్ 13 వరకు ఉన్నప్పుడు కుజుడు నీచస్థితిలో ఉన్న, ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు వలన, గురుడు మీరు రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నాడు కదండి, 10th హౌస్లో ఆడ్ మీకు మీరు అద్భుతం. వచ్చేసరికి పంచమ స్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే మీకు సన్మానం జరుగుతుందండి. ఎక్కువగా మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ. మీకు ఆకర్షణ శక్తి, జనాకర్షణ ఎక్కువ. పైగా కళారంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. అంటే యాక్చువల్గా గురుడు వల్ల కింద జన్మ చేసిన పుణ్యఫలం బాగా ఉంది. సంతానం బాగా డెవలప్ అవుతారు. మీకు పుత్ర సంతానం కలుగుతారు. సంతానం వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. సంతానం వల్ల డెవలప్మెంట్స్, మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సంతానం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా అంటే సంతానం చిన్న పిల్లలు అంటే నాకు ధనప్రాప్తి ఎలా కలుగుతుంది అంటే వాళ్ళకి ఏదో ప్రైజెస్ రావడము, ఏదో సంథింగ్ ఏదో వాళ్ళకి ఏదో కొంటారు, వాళ్ళకి సంబంధించినవి. దానివల్ల మీకు ధనయోగం కలుగుతుంది. సరే, అది పక్క పెడితే పంచమస్థాన గురుడు వలన, కుజుడు వలన మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి, మంత్రసిద్ధి కలగడానికి, మంత్రి పదవి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మాట నేర్పడతాను బాగా వచ్చి మీకు ఎలా మాట్లాడాలో అని తెలివితేటలు ఎక్కువ. అలాగే శుభకార్యాలు, ధర్మకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు. అంతేకాకుండా కళారంగంలో, సాహిత్య రంగంలో మీకు డెవలప్ అవుతారు. సినిమా డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, నిర్మాతలకు కూడా పంచమస్థానం బాగుందంటే వాళ్ళు తిరగలేదు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వలన, కుజు ప్రభావం వలన మీరు ఏమంటారంటే స్టాక్ మార్కెట్ అంటారు సరే, స్టాక్ అండ్ షేర్స్ అంటుంటాం, వాటిలో కూడా మీ ధన సంపాదన మెరుగవుతుంటుంది. జూన్ నుంచి మొదలు పెడితే మీకు అంచెలంచెలుగా స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతారు. ఇది ఖచ్చితం. పంచమస్థానాన్ని లాటరీస్ కూడా అంటాం. అంటే సడన్ గెయిన్స్ అంటాం. సడన్ గెయిన్స్ కాదు, గెయిన్స్. 6వ భావంలో గురుడితో కలిసి కేతువు చాలదండి. గురుడు 6వ భావంలో, మీరు రాసేది 6వ భావంలో వస్తే మంచిది కాదంటారు. మంచిదే. గురుడిచ్చే ప్రభావం అంతా కేతువు ఇచ్చేస్తాడు, సుఫలితాలు ఇస్తాడు. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సన్మానాలు జరుగుతుంటాయి. కష్టపడి కార్యసిద్ధి చేస్తుంటారు. కార్యసిద్ధి అవుతుంది, కష్టపడతారు. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. వాళ్ళు విజయం సాధిస్తుంటారు. స్టాంపింగ్, విదేశాలకు స్టాంపింగ్ అవుతుంటుంది. 7వ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో ఎప్పుడు తగాదా, మనస్పర్ధలు, తికాకులు ఏమో ఉంటుంటాయండి. మరి అదేంటో తెలియదు. భయపడకండి. గురుడు ఉన్నాడు కాబట్టి, గురు ప్రభావం ఉంది కాబట్టి ఆయన చూసుకుంటాడు. బట్ ఆ వివాహ ఆలస్యం కూడా జరగడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బ్రహ్మాండం. అంటే అర్థం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు సరే, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, ఇవన్నీ వ్యాపారాలు, వాళ్ళందరికీ కూడా కుజుడి ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా జనవరి 16 నుండి అలాగే ఫిబ్రవరి 23 తారీఖు వరకు 9th హౌస్ లార్డ్ ఇన్ 11th హౌస్ బ్రహ్మాండంగా ఉందండి. నిజం గ్రేట్. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉండడము, విదేశీ పర్యటన చేయడము, అలాగే గురుబలం వలన బ్యాంకింగ్ రంగంలోనూ, అయితే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రం ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, డాక్టర్స్, గురు ప్రభావం వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమస్థానం బ్యాంకింగ్ రంగం పర్ఫెక్ట్గా వ్యాపారాలు అభివృద్ధి అవుతూ ఉంటాయండి వాళ్ళది. కొంచెంగా అంటే వ్యాపారాలు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు డెవలప్మెంట్స్ ఉంటాయి అని అర్థమైపోతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా యమునా నది పుష్కరాల్లో స్నానం చేస్తారు. నేను కూడా యమునా నది
యమునా నది పుష్కర స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చేస్తారు కూడా. మీది జలతత్వ రాశి, గురుడు కూడా జలతత్వ రాశిలో ఉన్నాడు. మీరు చేయకపోతే మేము చేస్తామా? ఉదాహరణ చెప్తానండి. అది అంత బ్రహ్మాండంగా మీకు ఖచ్చితంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మీరు చేస్తారు స్నానము అని. సరే, విదేశాలకు వెళ్ళడం కనుక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. కానీ ప్రొఫెషనల్గా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళకి కూడా శని ప్రభావం వల్ల ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే ఉంటారు, డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, అది సరిపోతుంది. కానీ లాభస్థానంలో కుజుడు మీకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాడండి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 తారీఖు వరకు కుజ బలము మీకు అద్భుతంగా ఉంది. మీకు బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వ్యాపార మూలకంగా ధనం బాగా సంపాదిస్తారు, మీ అన్నయ్యలకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కుజుడి ప్రభావం వల్ల పుణ్యక్షేత్ర దర్శన భాగ్యాలు ఉంటాయి. ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకుంటారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి తిరుగులేదు. అంతేకాకుండా లాభస్థానానికి కూడా ఆయన జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా ఆయన లాభస్థానం చూస్తుంటే ఇంకేం కావాలండి? మీకు అన్నయ్యలకి బాగుంటుంది, మీరు చేసిన వ్యాపారాలు బాగుంటాయి, ఫుడ్ బిజినెస్ కానీ, బంగారం కానీ, వెండి కానీ, వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీకు మంచి ఉంది, చెడు ఉంది. 12 బాల్ రాహు మాత్రం చిన్న ఇబ్బంది కలిగిస్తుందండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కలిగిస్తున్నాడు. ముఖ్యంగా గురు కుజులు మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తున్నారు. కానీ అనారోగ్య సమస్యలు శని కుజుల వలన, అలాగే 12 బాల్ రాహు వలన ఉన్నాయి. అందుకే మీరేం చేయాలి? శనికి, కుజుడికి, రాహుకి పూజలు చేయించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా దక్షిణామూర్తిని కొలవండి, సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి, ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి, అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు, అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవానుతో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి, అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకి పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.